కాదురా, ఒక్కడన్నా రాలేదు అప్పుడే ఏం బాగుతురా. వాడికి వినపడదు కానీ నువ్వు చెప్పి, వాడికి వినపడదు కానీ వాడు మాట్లాడేది నీకు వినపడదు. వాడు బాగాలేనంటే పరిస్థితిరా. ఇప్పుడు మాట్లాడరే, చెప్పురేగా. నమస్తే. మేము చిన్న రేగ్గాలకు వచ్చినాం, అందరు చూడండి. మీరు ఎప్పుడు తిని ఉండరు, అసలు చూసి ఉండరు. రండి రేగ్గాలు మహేష్ అని వచ్చిండు. ఇంకోరు రేగ్గాల రేగ్గాలు అంటారు. అసలు మీరు ఎప్పుడు చూసి ఉండరు, అసలు తిని ఉండరు. ఏం చేద్దామో తెలియకోకుండా ఇంటి నుంచి అట్ట సరదాగా బయటకు వచ్చినాం. కనీసం ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటిదాకా తిరిగినాం కానీ ఇంతవరకు ఒక్క రేగ్గే పట్టలేదు. నా కొడుకులు తిరుగుతున్నారు కానీ ఒక్కడన్నా రేగ్గే చెట్టు కాడ ఆగట్లేదు. ఆగిన ప్రతి ఒక్క చెట్టు కాడ ఎట్ట పోతున్నారు. అన్న ఇది సన్నగా ఉందన్న, పెద్దగా ఉందన్న, దొరికిందే సంబరం తీసుకోకుండా ఈ లోకలు. ఇగో ఆ ముగ్గురు ఎటు పోతారో తెలియదు, అట పోతా ఉన్నారు. అరే ఒకసారి వెనక్కి తిరగండి రా, ఆడియన్స్ చూస్తారట. అమ్మ ఇగో ఇది మా ఊరు. ఇంతవరకు మ్యాక్సిమం ఇప్పటి వరకు ఎప్పుడు లైవ్ పెట్టలే కదా. పొలాలు బీభత్సంగా ఉంటాయి, ఎట్టు చూసినా కంటి నిండా పొలాలే. మొక్కజొన్న ఓకే మొక్కజొన్న ఇటు సైడ్ అన్ని మొక్కజొన్న ఉన్నాయి, ఆ పక్కకు పోతే అన్ని పొలాలు ఉంటాయి. ఇగో అమ్మ కందికాయలు దొరకబట్టి రీళ్ళు రే జాగ్రత్త, పాములు ఉంటాయి. వేవ్ హాయ్ 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 హలో కామెంట్స్లో చెప్పండి. మీతో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. కందికాయలు దెంకొచ్చిర్రు. ఇక్కడ ఎవరికి చీల గురించి తెలీదు, అందరు దెంకరాడానికి వచ్చిన వాళ్ళు ఇల్లంతా. ఎవడరా వచ్చేది? అబ్బో వీళ్ళకి ఏదో గట్టినే పెట్టినట్టున్నారు. ఇగో కందికాయలు తింటారా? హాయ్ హాయ్ అందరికీ హాయ్. ఇంకా ఉయ్యాలా? ఇగో ఇదే ఉయ్యాల. వస్తారు నైట్ ఇక్కడ పండుతారు. అప్పుడప్పుడు ఇక్కడ దయాలు వస్తాయంట, వీళ్ళు చెప్తున్నారు, నేను ఏంటన్నా అంతే. జాగ్రత్త రే, పోరి నిమ్మలంగా పోరి. ఇది మా పొలాలుగా, మా పొలాలు అటు వేరే. ఇగో ఏదో రేగ్గా షెడ్ దొరికిందంట, ఎప్పటికైనా ఆగుతురా ఆగరో చూద్దాం. ఏమో తెలియదు, నాకు ముగ్గురు చూస్తారు. ఒరే ఇందాకలా 6 చూసిర్రా. ఇంకో రేగ్గా షెడ్ దొరకబెట్టింది, ఏమన్నా దొరికితే చూద్దాం. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటి చిల్లరగా పోకుండా జాగ్రత్తగా పోండి, ఎందుకంటే పాములు గట్ట ఉంటాయి. ఏముంటాయో కూడా తెలీదు. ఒక్కడన్నా ప్రశాంతంగా ఉండడు. అరే నాకు కూడా రే అసలే ఫోన్ పట్టుకుని అలసిపోతున్నా. మీకు ఎవరికన్నా కావాలంటే ఆర్డర్ పెట్టండి చూసేటోళ్ళు. హాయ్ ఇగో ఏదో చూపిస్తారంట, వాడు ముగ్గురు. రేగ్గాలు అసలు మీరు ఎప్పుడు చూసిండ్రో, మీరు తినడం అసలు రేగ్గాలు అంటారు. పురుగుందన్న ఇంకేమన్నా నీట్గా ఉంటే ఇట్లా తినాలా, ఇట్లా వలుసుకొని పెట్టుకొని ఇట్టింటే మన కడుపులో పురుగులు వచ్చి చచ్చిపోవటం. ఓకే లైక్ చేయండి. పురుగులు వచ్చి చచ్చిపోతారా? బడా చెట్టు కానీ ఒక్కసారి రాళ్ళు పెట్టి చూపిస్తాను మీ అందరికి. బడా చెట్టు ఈడ ఏమంతగలవు. ఇగో వీళ్ళకి ఎతకడం రావట్లేదు. ఇగో ఇక్కడ మంచి చక్కదనాలు ఉన్నాయి. అరే మీకు ఎతకడం రాక చెట్టుని తిడతారేరా, ఊపకరయ్యా, నేను కోతున్నా. నిజంగా పక్కనే బాగుంది, జాగ్రత్త బా. ఎవరన్నా స్విమ్మింగ్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి హాయ్ పెట్టండి చూద్దాం.
ఈ అమ్మ ఇంకో టాలెంటెడ్ పర్సన్ ఎన్ని ఏరిండో చూడండి. నాకు ఆగాగు. పడలేదు ఇంకా. ఇంకో వాడు ఆల్రెడీ జేబు నిండింది, ఇంకా ఇంకా కుప్ప పోతుండు కదా. ఏం కాదు, అందరికి మంచి చేయగల లాస్ట్. ఒకడు పడ్డాడు. ఇంకో ఈడే పడి సైలెంట్గా ఏరుకుంటుండదు. ఎనీ క్వశ్చన్స్ కామెంట్ హియర్. వరి మొత్తం ఓ వీళ్ళు వరిలో పడేసిర్రు. అమ్మ ఈ కర్రలను తీసుకొచ్చి వరిలో పడేసిర్రు. అది మళ్ళా పడదు. నేను ఇగో ఇటే పోతా, మీరు క్లియర్ కనపడతారు. సర్లే ఇంకేటు పోయేది. అరే పాండ్రా, ఈ చెట్టు కాడ ఎక్కువ లేవు. బాయలా దెంగ్. సారీ ఫ్రెండ్స్, బై మిస్టేక్ వచ్చింది. అందుకే కదా మా మూసుకొని ఉన్నా. ఆయన చూస్తారా తెలీదు. హాయ్ హాయ్. బడాకే కిత్రే అంట ఏందో. పండి వీళ్ళు కదలంది ఆడికి పోదారా. వావ్, చాలా భద్రంగా ఏరుతున్నారు. అమ్మ చదువులో చూపియండ్రా ఈ టాలెంట్ అంటే చూపారు. ఇలాంటి ఏరుల్లో తిరుగుల్లా, ఇగో ఈ కంపలాల పడి తిరుగుల్లా ఏడ అసలు యాక్చువల్గా దారి లేదు. వీళ్ళు దారి చేసుకుని వచ్చిర్రు. నేను జస్ట్ కెమెరా ఇటు తిప్పేలోపు దారి చేసిర్రు వీళ్ళు. ఏం చేద్దాం అబ్బా. నాకు కాలేజ్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి చక్కని. గుడ్ బాయ్ ఒకడు ఇచ్చిండు, మిగతా వాళ్ళు ఎత్తరో ఈరోజు. ఎవరికైనా ఈత వచ్చా ఇందులో చూసేవాళ్ళ? మొక్కలే చదువుతున్నా. దూకుడే అబ్బో, పెద్దగానే ఉంది బాయ్. దూకితే పైకి రాం. రైట్, చేయని వాళ్ళు చూసినట్టు మా వాళ్ళని చేసుకుంటారు. ఎవర్రా దొరికిర్రా? ఓ ఒకడు తప్పిపోయిండు. రే రే రా రే, జల్ది రా. అబ్బా ఈసారి ఇక్కడ గట్టినే పెట్టిరు చెట్టు, కలిసి చెట్టే. ఇందులోకి ఈత వచ్చిన వాళ్ళే పోవాలంట, ఏదో రూల్ పెట్టిర్రు. కానీ నేను పోను, బికాస్ ఫోన్ ఉంది చేతిలో, పడితే పీకిపోద్ది. వావ్, ఈ వ్యూ నిజంగా చెప్తున్నా, ఇప్పటిదాకా చూస్తూ ఉండి ఉండి వెళ్ళిపోయేటోళ్ళు బరాబర్ మిస్ అవుతారు. ఆల్మోస్ట్ చాలా బాగుంది. కొంచెం పెద్దగా ఉంటాయి కానీ ఇంత ప్యూర్ వాటర్. కిందికి మినిమం 1 floor హైట్ ఉంటాయి కిందికి. అంత ఫ్లోర్ కూడా ప్యూర్ కనిపిస్తున్నాయి వాటర్. ఐ థింక్ మీరు కూడా చూడొచ్చు. లిటరల్లీ ఇప్పుడు ప్రస్తుతం ఈ లైవ్ చూసేటోళ్ళు మాత్రం అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే రేర్గా వస్తాయి, ఇలాంటివి రేర్గా ఉంటాయి. అబ్బా చేపలు కనిపిస్తలేదు భయ్యా. ఫోన్ కొంచెం క్లారిటీగా ఉన్నట్టయితే చేపలు గుద్దే వల్ల కనపడే. సారీ బై మిస్టేక్ వచ్చినాయి. చేపలు ఉన్నాయి, పాంపిల్ల, 2 తాబేళ్ళు. వీళ్ళు పెంచుతారా ఏమో తెలీదు. ఇగో వీళ్ళు చూడండి, వీళ్ళు అమ్మా వస్తాయిరా చేపలు. అవి ఎట్టనే వస్తాయి, రేగ్గా ఇత్తులు ఎత్తాయి. మీరు ఏరండ్రా అంటే ఇత్తులేదు అందులో ఎత్తాను. అరే నేను ఏదో వ్యూవర్స్కి చెప్దామని చెప్పాను రా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ వ్యూ కొంచెం పైకి వెళ్ళి చూపిస్తా. సూపర్ ఉంది వ్యూ, బాగుంది అబ్బా. నేను వీళ్ళు మాత్రానికి ఈ తుప్పల్లో దూరిర్రు. నాకైతే చెయ్యి కూడా పట్టదు. వీళ్ళు మొత్తం బాడీ మొత్తం పోయింది లోపలికి. ఎట్టా పోయిర్రు అర్థం కావట్లే. గో చూడు, వావ్ ఇక్కడ బాగుంటుంది. కొంచెం ఫిల్టర్ వాడినా, బట్ ఇంత బాయి ఆల్మోస్ట్ చాలాసేపు అయింది అనుకుంటా ఇది పెట్టి, మోటార్ పెట్టి. పైకి వెళ్తున్నా. వీళ్ళు అమ్మారే పడతారు రే, జాగ్రత్త. ఇంకా మీకు ఆ చేపలు చూపిస్తాకండి. ది లక్కీ పర్సన్స్ ఎవరో చేపలు చూడండి. నా మాట ఒక
ఉన్నారు. చేపలు కనిపిస్తున్నాయా? దూకుతా. నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నారు అట్టిందారా మీరు? ఇంకా ఇప్పుడు వస్తా చూడండి. వచ్చింది. అయ్యయ్యా మీకు కనిపించలేవు. ఫోన్ అంత క్లారిటీ లేదు ఫ్రెండ్స్, సారీ. ఏనుకోకరి. అరే పాండ్రా ప్లేస్ మారుదాం. బోరింగ్ కాదు, ఇలా మాత్రం శాన్ దొరుకుతున్నాయి. ఒక్కడు కూడా కదులుతలేడు దీని కింద నుంచి. మహేష్ మహేష్ అని ఒక శాల్తీ ఉంటుంది. ఈ శాల్తీ మిస్ అయింది. చూడాలి శాల్తీ అసలు ఎడిపోయింది. ఒరే మహేష్ ఉన్నవారా? వాడికి ఆడ గట్టి దొరుకుతున్నట్టున్న. ఈ పిల్ల బచ్చాగాళ్ళకి ఒక్కడ కూడా దొరకలేదు ఆడ. వాడు రేగ్గాలు ఆడడంలో నిపుణుడు. అమ్మ చేను తాత కూడా వచ్చిండు. ఇక చూసి అమ్మ ఈ పోరగాళ్ళు ఆడతారు, నేను ఏరుకోలేను అనుకో. గో ఎల్లుండు. ఈడే ఎప్పటిదాకా మిస్ అయినోడు ఈడే. ఒక అర్ధగంట అయింది మిస్ అయ్యాడు. గట్టినే దొరికి నీ కవర్ట పట్టుకొని వస్తుండో. ములక్కాయ తోట ఎవరైనా చూసి ఉంటే చూడండి. దిస్ ఈజ్ ములక్కాయ తోట. ఇది చేను కాదు ఇక్కడ కాదురా. నా ఫోన్లో ఛార్జింగే లేదు. నేనేంద్రా ఇంతకన్నా వీడియో చెప్తానా? 10% ఉంది. ప్లీజ్ ఈ లైవ్ని కొంచెం మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీరు కాబట్టి మీ ఫ్రెండ్స్ అని చూస్తారు. ఇగో వీడు జేబు నింపిండు. సారీ వాడి షార్ట్ చూడండి. ఎర్ర దిగుతాడలా. యాక్చువల్ నేను కూడా పక్క వాళ్ళు తీసుకొని తింటాను అనమాట. ఇప్పుడు మనీ ఇస్తాను నాకు. మనీరా ఓ 4 ఓ 2 అరే నాకు ఇలాంటి టాస్క్లు ఇవి మాకు. నేను రాగలను కానీ ఫోన్ ఉంది చేతిలో. మనం వ్యూవర్స్ మళ్ళీ లైవ్ మిస్ అవుతారు. నా ఫోన్ పోద్దని నా బాధ కాదు, వ్యూవర్స్కి లైవ్ మిస్ అయింది. నిజం చెప్పండి రా, ఏదన్నా వైర్ బీకిరి గారా మీరు? అమ్మతో మిమ్మల్ని వేసుకోవాల్సిందారా. ఈడు రెడీగా ఉన్నాడు ఎదగొట్టడానికి. అరే దూకురా, దూకు నువ్వు దూకు. అసలు ఇప్పుడు వైరల్ అయిపోతావు. ఇప్పుడు నువ్వు ఇక దూకాలే. నువ్వు వచ్చినా రా పైన ఏం కాదు, తేలతో పై గుంజుతో తాడేసి అంతే కదా. అగ్రి అయ్యేటోళ్ళు హాయ్ పెట్టండి. రైట్. వీళ్ళు పక్క ఏమన్నా ఒకరిని మింగ పెట్టుకునే పోతాం పోయేటప్పుడు. ఉత్తిగా కాదు. అరే 5 మెంబర్స్ మనతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారా. 5 మెంబర్స్. మహేష్ అన్న, ఎవరో శివ అంట, మా ఫ్రెండ్ గాడు ఒకళ్ళిద్దరు, వీడెవడో ధీరు అంట. సారీ ఫ్రెండ్స్, బై మిస్టేక్ లో వీడెవడో వాడేవడో అన్నాను. అరే మేము కాదు, బ్లాగ్ చేస్తే మాట్లాడలేనా అని భయం అయింది, కానీ బాగానే మాట్లాడుతున్నా కదా కంటిన్యూగా. ఈ మాత్రం మాట్లాడి సరిపోతాను బ్లాగ్ చేయడానికి. వీడు ఒకడు వాళ్ళు రావన్నాడు నాకు నుంచి. నేనేదో వీళ్ళు లైవ్ పెట్టిన కాబట్టి వాగుతున్నా. మీరు చూసేటోళ్ళు దేవుళ్ళండి. జేబు దిష్టి అంట రైట్. మోహిత్ అని ఒకడు ఉన్నాడు. వాడైతే ఈ పాటి కవర్ డేరిండు. అమ్మ వాడు చెప్పట్లేదు. అండ్ మహేష్ గాడు ఈడు ఎన్నేరిండో ఈడికే తెలియదు. ఒక్కొక్కడు నాకు చెప్పకోకుండా 2-3 జేబులు నింపుకుంటారు ఫుల్గా. చూస్తా. సర్లే, అరే నాకు దొరకపోయినా పర్లేదు, మీరందరూ మంచిగా దొరికి కడుపు నిండా తింటే అదే నాకు సంతోషం చాలు. కానీ నాగరికి తలా ఓ పిరికడి ఇవ్వండి చాలు నాకు. ఇక అది నేను సంతోషిస్తా. అరే నా తమ్ముళ్ళు నాకు ఇచ్చారు అని. అమ్మ 500 రూపాయలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. వావ్ సూపర్. ఎందుకు వచ్చింది?
ఆకాశ. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే నేమ్స్ పెట్టండి, కొంచెం మిమ్మల్ని రికగ్నైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది నాకు. సో ఈ ప్లేస్ యాక్చువల్గా ఈ ప్లేస్ చాలా బాగుంది. షూటింగ్కి మాత్రం బీభత్సంగా ఉంటుంది చెప్పొచ్చు డైరెక్ట్గా. ఓన్లీ ఆ కెమెరా యాంగిల్స్ని అజ్యూమ్ చేసుకునే వాళ్ళకి ఈ లొకేషన్ బీభత్సంగా నచ్చుతుంది. చూసుకొని ఈ చేను, ఆడ ములక్కాయ చేను, ఈడ మిరప చేను, ఈ కొంచెం కొంచెం ఏమన్నా ఏదో జస్ట్ అదో పావు బిట్టి ఇదో పావు బిట్టి అలాగా, కానీ పావు కూడా లేదు, 2 కుంటలు ఉంటుంది అంతే. ఇడిచి అమ్మ వీళ్ళకి ఇప్పుడు కళ్ళు కావాలంట. ఉండి ఉండి రేగ్గాయలు అయిపోయినాయి, ఇంటికాడ చింతకాయలు తిన్నారు, కొత్త దారిలో కొబ్బరికాయలకు రాళ్ళు వేసిర్రు, ఇప్పుడు కళ్ళు కావాలంటారు. నా వల్ల కాదు వీళ్ళని తిప్పడం. చూడు చూడు ఆడ కూర్చోడానికి వాడికి అయితలేదు, అయినా వాడ పని అట్నే తిరుగుతాడు అందులో. మోడల్ అంట మళ్ళా. నీళ్ళు చూపించండి రా. ఆడి బంద జేబుల రేగ్గాలని పోవు దూకితే. ఇంకో ఇది ఒక మెయిన్ పాయింట్, వాడికి దూకాలని ఉంది కానీ జేబులో రేగ్గాలని అని చెప్పేసి. అరే స్విమ్మింగ్ పూల్ కంటే దారుణంగా ఉన్నాయి రా, వ్యూవర్స్ అందరు మిస్ అవుతున్నారు, వేస్ట్. ఇప్పుడు లేరు, ఆపలే ఆగిరు. ఎంతమంది చూసారు ఇప్పుడు? 5 4. ఇది ఎవరు ఫస్ట్? ఏమో చాలా మంది వీళ్ళందరూ రా. చూడు ఇగో ఇగో చూడు ఫస్ట్ కాడ ఉండే. మనం మాట్లాడేది చూసినట్టు కాదు, మనం మాట్లాడేది వినపడుద్దా? వాళ్ళకి వినపడిద్ది. ఆగే ఇగో గణేష్ అన్న మీ నత్తి గణేష్, ఇగో గణేష్ అన్న రాండి రా పదం. ఇది ఎవరిది ఫస్ట్ది? ఒకడు వ్యూవర్ వస్తే మళ్ళీ మాట్లాడాలి. ఇప్పటిదాకా వచ్చిర్రు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విక్కీ జైటిల్లో రేగలేరని నేను నిజంగా నేను బ్లాగ్ తీయొచ్చు. నీ అమ్మ ఎందుకు ఆలోచిస్తాను ఇంకా అదరా ఈ వీడియో. అరే ఈ లొకేషన్ గురించి వర్ణిద్దాం. బాయ్. మీ ఎవరైతే ఇక బ్యాడ్ లక్, మీ బ్యాడ్ లక్ నేనేం చేయలేను. బంద్ చేస్తాను, లైవ్ బంద్ చేస్తాను.